హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో, దీనికైతే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని వేగేటప్పుడే ఇందులోకైతే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసేసుకోవాలనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా, సింపుల్‌గా చేసుకునేలాగైతే ఉంటుంది. ఒక్కసారి చూసారంటే ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదంతా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది నీట్‌గా వాష్ చేసేసుకొని డైరెక్ట్‌గా అయితే ఇందులో వేసేస్తున్నాను. సో, మొత్తం చికెన్ అయితే మొత్తం నీట్‌గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకైతే తీసుకున్నాను. మొన్న చపాతీలోకి చెప్పాను కదా చికెన్ కర్రీ అని. సో, దాంట్లోకి కొద్దిగా జ్యూసీ చికెన్‌గా చేసుకుంటే బావుంటుందనేసి సో, ఇలా అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈజీగా చూసి అయితే నేర్చుకోవచ్చు. మొత్తం వేసిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది కూడా ముందుగానే వేసేసుకోవాలి. ఇక కొద్దిగా చికెన్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదా, నీసు వాసన అది పోవడానికి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసుకొని నీట్‌గా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎటువంటి వాటర్‌ని అయితే యాడ్ చేయలేదు. డైరెక్ట్‌గా ఆయిల్ ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 20 నిమిషాలు అలా మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టామంటే బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా అయితే అయిపోతుందనమాట. వాటర్ కూడా మనకు ఆల్రెడీ చికెన్‌తో పాటు వేసాం కాబట్టి వాటర్ కూడా అందులోనే ఉంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని ఇప్పుడు ఇందులోకే నేను డైరెక్ట్‌గా టమోటా ముక్కలను వేసేస్తున్నాను. ఇక్కడ మీరొకటి గమనించాలి. నేను టమోటాలనేటివి ఆయిల్‌లో ఫ్రై చేయలేదు. డైరెక్ట్‌గా చికెన్ ఉడికేటప్పుడే వేసేసాను. అంటే మనమైతే ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ ఆయిల్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి బాగా కుక్ అయిపోతాయి. కుదిరితే కొంచెం చిన్న ముక్కలుగా అయితే చేసుకొని టమోటాలు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొంచేపు మూత పెట్టేసామంటే బాగా ఇదైపోతుందనమాట. మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఇందులోకి నేను కారము, ధనియాల పొడి అవన్నీ అయితే వేసేసుకున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో, ఇవన్నీ వేసేసుకొని నీట్‌గా కలిపేసామనుకో ఎంతో టేస్టీగా జ్యూసీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలానైతే యాడ్ చేసేసాను. ఇవంతా యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకు ముక్క అనేది బాగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన వెంటనే కర్రీ అనేది బాగా చిక్కగా అయిపోతుంది. సో, ఇవంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే అవి బాగా కుక్ అయిపోతాయి. ఆయిల్ ఇలా పైన తేలేటప్పుడైతే మనకు చికెన్ అయితే రెడీ అయిపోయినట్టు. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.